Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. అందరూ బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక సందర్భంలో, మరొక బైబిల్ స్టడీలో, మరొక వాక్య పాఠంలో మీరు అందరినీ కూడా కలుసుకొని దేవుని వాక్యమును పంచుకున్న దానికి కల్వర్ బ్యాప్టిస్ట్ సంఘానికి, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్కి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మా హృదయపూర్వకమైన వందనాలు చేసిన, ప్రార్థన చేసిన మీకును, మాకు ఫోన్ ద్వారాగా, ఈమెయిల్ ద్వారాగా మీ ప్రార్థన పంపిస్తున్నారు, మీ సహాయాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అందుని బట్టి మీకు కూడా మా వ్యక్తిగత మా ప్రార్థనలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. కనుక ఆ దేవునికే స్తోత్రాలు మనం తెలియచేద్దాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం వీ హ్యావ్ టు అకౌంటబుల్ టు గాడ్. దేవునికి లెక్క అప్పగించాలి. దేని కొరకు మనం అప్పగించాలి అనేసి దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మీకు చెప్పి జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఉన్న కొద్ది సమయంలో కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం, మనము ఆలోచించుకుందాం. లెక్క అప్పగించాలి. మీరు చూడండి, మన జీవితంలో మామూలుగా మనం సంపాదించేదానికి ప్రతి సంవత్సరం లెక్క అప్పగించాలి. దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ అని చెప్తారు. ట్యాక్స్ మనం పే చేయాలి. ఎంత సంపాదిస్తున్నామో అంతకి కొన్ని పర్సంటేజ్, ఒక్కొక్క సంపాదనకి ఒక్కొక్క పర్సంటేజీ ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తుందండి? ఎంత సంపాదించుకోవాలి, నువ్వు ఇంతే సంపాదించుకొని చెప్పడం లేదు. ఎంతన్నా సంపాదించుకోండి, కానీ సంపాదించిన దానికి వచ్చిన సంపాదన, ఆయన ఖర్చు లెక్క చూపించండి అని అంటున్నారు. కాబట్టి సంపాదన ఎక్కువ వచ్చిందని చూపించేదానికి ఎవరు ఇష్టపడడం లేదు. నేను ఎక్కువ వచ్చిందని ఎందుకు చూపించాలి అనేసి అనుకుంటారు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదే. నీకు ఇచ్చిన సంపాదన, ధనవంతులుగా ఉండడము తప్పు కాదు, కానీ ఆ ధనమును ఎలా చేసుకుంటున్నాం, ఎలా దాచిపెట్టుకుంటున్నాం. మీరు చూడండి, మద్రాసులో ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు, మద్రాసు చిదంబరం స్టేడియంలో, మద్రాసులో చెన్నై సూపర్ కింగ్స్కి, మన ఆస్ట్రేలియా టీంకి ఆ మ్యాచ్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, బెట్ కట్టుకున్నారంట, డబ్బులు బెట్ కట్టుకున్నారంట. అప్పుడు బెట్టింగ్లో ఎవరైతే పాల్గొన్నారో, ఫోన్ ద్వారా ఎవరెవరు కాంటాక్ట్ చేశారో అనేసి ట్యాప్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కనిపెట్టి ఎవరెవరు మాట్లాడి ఎవరెవరు బెట్ కట్టుకున్నది సీక్రెట్గా కనిపెట్టి వాళ్ళని ఎవరు డబ్బులు కట్టారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఒక ఆయన అయితే ఒక మారువడి ఇంట్లో ఆయన ఇంటి బెడ్ కింద మాత్రం 50 కోట్ల రూపాయల డబ్బులు తీశారంట. జస్ట్ బెడ్ కింద మాత్రం 50 కోట్ల రూపాయలు పెట్టుకున్నాడంట. బెడ్ కింద పండుకున్నాడే కానీ, బెడ్లో డబ్బుల పైన పండుకున్నాడు కానీ తినగలిగాడా? ఆ ఫోటో తీసి వీడియోలో పంపించారు. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కానీ అదే 50 కోట్ల రూపాయలకి ఆయన సంపాదించిన దానికి లెక్క అప్పగించుంటే అదంతా ఎంత మంచిదండి. కనుక మనం సంపాదించేదానికి లెక్క అప్పగించాలి అని ప్రభుత్వం అడుగుతుంది. అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తున్నారు. దాని గురించి చాలామంది భయపడవలసిన అవసరం లేదు. నువ్వు సంపాదించిన దానికి ఖర్చుకి లెక్క చూపించేదాని వల్ల మీకే మంచిది, మనకు కూడా మంచిది. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ వస్తుంది. దానికన్నా డెవలప్మెంట్ చేయగలిగిద్ది. దాని ద్వారా మన దేశం కూడా డెవలప్ అవ్వద్ది. నువ్వు తాగే ప్రతి కూల్ డ్రింక్స్కి ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు తినే దోశకి, ఇడ్లీకి, బిర్యానీకి, మటన్ బిర్యానీకి, నువ్వు తీసుకునే బట్టలకి అన్నీ కూడా సేల్స్ ట్యాక్స్.
ట్యాక్స్ కడుతున్నావు, ఇలాగ లెక్క అప్పగించుతున్నావు, నీకే తెలియకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేసి రకరకాలుగా డబ్బులు పోయి, ఏది ఉచితం లేదు, పరలోకం ఒక్కటే ఉచితం. యేసు ప్రభు ఒక్కడే ఉచితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఉచితంగా నీ కొరకు మరణించాడు, ఉచితంగా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళని ఆశపడుతున్నాడు. కానీ ఆ ఉచితమైన దేవుణ్ణి అంటే ఇష్టం లేదు, ఉచితమైన దేవుడి మీద ఇష్టం లేదు, కష్టపడాలని ఆశపడతాం. ఆయన మన దగ్గర వచ్చాడు, ఆయన మనతో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. కనుక నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి, నా చెల్లి, నువ్వు లెక్క అప్పగించాలి. దేని కొరకు లెక్క అప్పగించాలి అంటే, నంబర్ 1, నీవు పొందిన ఆశీర్వాదాల గురించి లెక్క అప్పగించాలి. లూకాసు వార్త 16వ అధ్యాయము 2వ వచనము. What are the blessings you received from the God? What are the blessings you received from the God? You have to be accountable to the God. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన వరాలు, నీకు ఇచ్చిన కుటుంబము, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన బంగారం, నీకు ఇచ్చిన అపార్ట్మెంట్, నీకు ఇచ్చిన కారు, నీకు ఇచ్చిన సర్వము, నీకు ఇచ్చిన బట్టలు, నీకు ఇచ్చిన బిడలు, నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన తల్లి, నీకు ఇచ్చిన అన్నదమ్ములు, అక్కజల్లులు, తండ్రి, నీకు ఇచ్చిన సంఘం, ప్రతి ఆశీర్వాదం కొరకు యూ హ్యావ్ టు అకౌంటబుల్ టు గాడ్. నువ్వు లెక్క అప్పగించాలి. అది చాలా ప్రాముఖ్యం. ఆశీర్వాదాలు వస్తే దేవుని దగ్గర కనపడరు చాలామంది. Whenever we're receiving the blessing, people escape from the sight of the God. But people coming to church because of blessing, after the receiving blessing, they don't come to church, they don't show up. But you have to accountable for all the blessing you have received from the God, receiving from the God. కనుక ఏ ఆశీర్వాదాలు పొందినా, ఏ ఆశీర్వాదాలు అనుభవించినా, ఏ ఆశీర్వాదాలు నీ దగ్గర ఉన్నాయో వాటన్నిటి గురించి దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. అది దేవుని ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. లెక్క అప్పగించాలి. నంబర్ 2 లేవికాండము 25వ అధ్యాయము 50వ వచనము, సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ఆజ్ఞ ఇస్తున్నాడు. నువ్వు చేసే పనికి, నువ్వు చేసే వ్యాపారానికి, నువ్వు చేసే కార్యాలన్నిటి కూడా లెక్క అప్పగించాలి. నువ్వు చేసే ఉద్యోగం, నువ్వు చేసే కార్యాలకు లెక్క అప్పగించాలి. ఉద్యోగం ఎక్కువ గంటలు చేస్తాం, కానీ దేవుని మందిరానికి రావడానికి మనకు మనసు ఉండదే. దేవుని మందిరానికి పురుషులు చాలామంది బలహీనంగా మందిరానికి రావడం లేదు. స్త్రీలను పంపుతారు, తన పిల్లలు పంపుతారు, కానీ పెళ్ళిళ్ళకి చూడండి ఫ్యామిలీగా వెళ్తారు. ఫ్యామిలీగా ఒక ఆవిడైతే మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీగా వస్తున్నారు. వాళ్ళు ఎంతో హడావుడికి మంచి చీరలు కట్టుకొని, మంచి పట్టు చీరలు కట్టుకొని, అది ఇది ఆ బస్సు దిగి సర్దుకుంటా వస్తున్నారు. అలా సర్దుకుంటా బంగారం సర్దుకుంటా వస్తుంటే ఈ కమ్మలు ఇక్కడి నుంచి వేసుకుంటారు కదా, ఏదో అంటారు దాన్ని, ఒట్టియానం ఏదో అంటారు. అది ఒకవైపు కింద ఉంది, అది సరిగ్గా కవర్ చేసుకోలేదు ఆవిడ. అది మాకైతే సరదా కూడా నవ్వుగా ఉంది, అంత సిద్ధపడి వచ్చారు అని. పాపం అది కంట్రోల్ చేసుకుంటున్నారు, అడ్జస్ట్ చేసుకుంటున్నారు. అది ఎంత సిద్ధపడుతున్నారు. ఒక పెళ్ళి అంటే, ఒక బర్త్డే ఫంక్షన్ అంటే, ఒక పార్టీ అయితే, ఒక ఫంక్షన్ అయితే కుటుంబంగా వెళ్తున్నావే, అక్కడ సాకులు చెప్పడం లేదే. కానీ నీ దేవుని కార్యాలకు, దేవుని మందిరానికి, దేవుని పరిచర్యకు నువ్వు సాకు చెప్తున్నావే. మా సంఘంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు. వాళ్ళందరికీ కూడా పిలిపించి మీటింగు పలానా రోజు ఉందంటే ముందు రోజు పిలిపించాయా, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, మీరు ఈ పని చేయాలి, మీరు సూపర్వైజింగ్ పని చేయాలి, కుర్చీలు వేసే బాధ్యత ఇది, ఆ వీధంతా చూచుకునే విధి, హ్యాండ్ బిల్డింగ్, పబ్లిక్ అయినా ఒక్కొక్కరు బాధ్యత ఇస్తాం చెప్పేసి మీరు చేయాలి. చేయగలుగుతారా?
మీరు ఆ రోజు అందుబాటులో ఉంటారా? చేస్తానని చెప్పి చేయకుండా ఉండకూడదు. ఒకవేళ చేయనంటే నేను ఆ పనిని వేరే వాళ్ళకి ఇస్తాను. మొట్టమొదటిగా నా గురించి చేస్తున్నాను కాదు, దేవుని కొరకు చేస్తున్నామని మీ హృదయంలో తలంపు ఉండాలి. దేవుని కొరకు చేస్తున్నామని మీరు ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడి కొరకు చేస్తున్నాము, దేవుని పని చేసే దానివల్ల దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనే నమ్మకము కలిగి ఉండాలి. దాని ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు చాలామంది సిద్ధపడి వాళ్ళకి ఇచ్చిన పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, మా పనులు మనం చేస్తాం. మైక్ సెట్టింగ్ వాడు, కీబోర్డు ప్యాడ్ వాయించేవాళ్ళు, పట్టలు వేసేవాళ్ళు, బ్యానర్ కట్టేవాళ్ళు, కరప, ఇలాగ రకరకాల అందరూ ఒక్కొక్క పని చేసినప్పుడు ఎంత బాగుంటుంది. దేవుడు లెక్క అడుగుతున్నాడు. మూడోది, లేవికాండము 27వ అధ్యాయము 18వ వచనము నుంచి 23వ వచనము. నీవు పొందిన పరిశుద్ధతను గురించి నువ్వు లెక్క అప్పగించాలి. హోలీ లైఫ్ యూ హ్యావ్ టు అకౌంటబుల్ టు గాడ్. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధమును కాపాడుకోవాలి. నువ్వు చేసే పనిలో పరిశుద్ధత, నువ్వు మాట్లాడే తీరులో పరిశుద్ధత, నీ జీవిత విధానములో పరిశుద్ధత, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ కార్యాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండడానికి చూడాలి. మన పరిశుద్ధతలో దేవునికి మనం లెక్క అప్పగించాలి. చాలామంది మందిరంలో పరిశుద్ధంగా ఉంటారు, హల్లెలూయా స్తోత్రం అంటారు. ఆరాధన అయిన తర్వాత వస్తావా అంటారు. ఇక్కడేమో స్తోత్రం, అక్కడ పోయినాక ఫైటింగ్. ఆఫ్టర్ ద మీటింగ్ ఫైటింగ్. ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండేదానికి నేర్చుకోవాలి. నీ పరిశుద్ధమును కాపాడుకో. ఒకరోజు ఒక పోలీస్ అధికారి ఒక అమ్మాయిని పాడు చేశాడు. పోలీసు ఆయన అమ్మాయిని పాడు చేశాడని వార్తలు వచ్చేసింది, టీవీలో వచ్చేసింది, పేపర్లో వచ్చేసింది. ఆ పోలీసు వాడిని కటకటాలకి వెనకాల పెట్టారు, జైల్లో పెట్టేశారు, లాకప్లో. సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి ఎవడ్రా మన డిపార్ట్మెంట్ పేరు చెడిపేదానికి ఎవడ్రా వాడు బుద్ధి లేదు అనేసి ఆయన ఎంక్వైరీ చేసేదానికి వచ్చారు. కమిషనర్, ఏసీ వీళ్ళందరూ కూడా ఎంక్వైరీకి వస్తే, ఎందుకరా అలా చేశావు, వాడి పేరు ఏంది, వాడి ఊరు ఏంది అని కనుక్కుంటే వాడి పేరు ఏం తెలుసా? వాడి పేరు పరిశుద్ధరావు. ఏం పేరు వాడి పేరు? పరిశుద్ధరావు. వాడి పేరులో ఉన్న పరిశుద్ధం వాడు మనసులో లేదు, వాడి వర్క్లో లేదు. పరిశుద్ధరావు ఎలా చేశాడని వార్తలు వచ్చినప్పుడు ఎవడ్రాడు పరిశుద్ధం పెట్టాడు, కంపౌండర్ని పెట్టండిరా, ఆ కంపుదాయాలని పెట్టండి అని అందరూ కూడా ఏలనం చేశారు. చూసారా? తల్లిదండ్రులు ఆ పరిశుద్ధరావు పుట్టినప్పుడు ఎంతో ప్రేమపూర్వకంగా, ఎంతో ప్రార్థనపూర్వకంగా, ఎంతో ప్రేమించి ఆ బిడ్డకు పేరు పెట్టి నామకరణం చేస్తే ఆడు పెద్ద అయిన తర్వాత ఆ పేరుకు తగ్గట్టుగా జీవించలేదు. అలెగ్జాండర్ గ్రేట్, యంగ్ వారియర్, యంగ్ కింగ్, ప్రపంచమంతా స్వాధీనం చేసుకున్నాడు తన బలంతో, తన జ్ఞానముతో. యవన వయస్సులోనే, 30 వయస్సులోనే ప్రపంచమంతా కూడా ఆయన యుద్ధం ద్వారాగా ఆయన సంపాదించుకొని ఆశపడ్డాడు. ఆయన ప్రయాణం వచ్చినప్పుడు ఒకరోజు రాత్రి ఒకడు పారిపోతున్నాడు సోల్జర్. ఆడు పారిపోతుంటే ఏటి నువ్వు పారిపోతున్నావు? ఏంటంటే, నాకు ఇంటికి పోతానికి గ్యారంటీ లేదు, నా భార్య బిడ్డలను చూస్తానికి గ్యారంటీ నాకు లేదు, నేను యుద్ధంలో చనిపోతాను. నువ్వేమో ఒక దేశం తర్వాత నువ్వు వెళ్తా ఉన్నావు, నీకు ఆశ ఎక్కువైపోతుంది. ఈ దేశం వరకు చాలు, ఈ దేశం అనుకుంటే పట్టుకొని పోతా ఉన్న ఫైట్, నేను బతుకుతానని నాకు గ్యారెంటీ లేదు కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను, అందుకే మూటా కట్టుకున్నాను అంటే, ఏట్రా నీ పేరు?
నీకు ఇందుకు ఇలాంటి ఉద్దేశం ఎట్లా వచ్చింది? నీ పేరు ఏంటంటే నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. అంటాడు, అలెగ్జాండరా? నీతో మాట్లాడేది ఎవరు తెలుసా అన్నాడంట. తెలీదండి. నేను అలెగ్జాండరా? ఈ సైన్యం నడిపించి అలెగ్జాండర్ నేనే. నా పేరు పెట్టుకొని నువ్వు పారిపోతానంటున్నావు. ఒకటి నిన్నన్నా మార్చుకో, లేకపోతే నీ పేరన్నా మార్చుకోరా అని అలెగ్జాండర్ చెప్పాడంట. వాడు గుండె ఆగిపోయింది. ఇంకా అలెగ్జాండర్ ముందు ఇంక ఏం చెప్పగలడు? ఇంకా మూటా ముడిచి పెట్టుకొని పారిపోకుండా ఉండిపోయాడు. అలెగ్జాండర్ ఆలోచించాడు, చాలామంది మన యుద్ధంలో మనం ముందుకెళ్ళి యుద్ధంలో జయిస్తుంటే చాలామందికి వెనకెళ్ళిపోవాలని, ఇంటికి పోవాలని ఆశ ఉందా? అంటే మన ఉద్దేశం వేరు, వాళ్ళ ఉద్దేశం వేరా? మన ఆలోచన తగ్గట్టుగా లేరా అన్నట్టుగా ఆలోచించాడు. కానీ అకస్మాత్తుగా మధ్యలో మార్గంలో ఇండియా దేశానికి రావాలని అనుకున్నాడు. కానీ ఆయనకి జ్వరం వచ్చి, ఆ జ్వరము మరణకరమైన వ్యాధిని తీసుకొచ్చి ఆయన మార్గంలోనే మరణించాడు. ఆయన చనిపోయేదానికి ముందు చెప్పాడంట, అయ్యా నేను చనిపోయినప్పుడు నా చేతులు 2 కూడా బయట పెట్టండి, ఇలా పెట్టండి, సమాధి పెట్టెలో నుంచి ఇలా బయట పెట్టండి. ఎందుకయ్యా అలా పెట్టాలంటే ప్రజలకు తెలియాలి, ద గ్రేట్ అలెగ్జాండర్ ఇస్ ద గ్రేట్. ప్రపంచాన్ని జయంతో, తన కత్తితో జయించాలని, యుద్ధం ద్వారా జయించి ప్రతి దేశాన్ని స్వాధీనం చేసుకొని ఆశపడిన అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఏమి తీసుకెళ్ళలేదు, చేతుల్లో ఏమి లేదని ప్రజలకు తెలియాలా అని పెట్టమన్నాడంట. ఎంత గొప్ప సాక్ష్యం అండి. చిన్న వయసులో యవనస్తుడు అలెగ్జాండర్ గ్రేట్ తన జీవితం ద్వారాగా పాఠం నేర్పిస్తున్నాడు. కత్తి ద్వారాగా ప్రపంచాన్ని జయించాలని ఆశపడ్డాడు అలెగ్జాండర్. కానీ కత్తి లేకుండా, రక్తం లేకుండా, జస్ట్ ప్రేమ మార్గంలో మాట ద్వారాగా, సువార్త ద్వారాగా యేసు ప్రభు ఈ లోకాన్ని సొంతం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సొంతం చేసుకున్నాడు. ఆయన కత్తి లేదు, రక్తం లేదు, అలెగ్జాండర్ లేదు, యుద్ధం చేయడం లేదు. కానీ యేసు ప్రభు దగ్గర వచ్చిన వాడు పారిపోవడం లేదు. అది గొప్ప సంగతి. యేసు దగ్గర రావడానికి కొద్దిగా ఆలస్యం పడద్ది, కొద్దిగా ఆటంకాలు ఉంటాయి. ఆడ అలవాట్లు, కుటుంబ అలవాట్లు, సమాజపు అలవాట్లు, దేశంలోని అలవాట్లు, ఇవన్నీ అలవాట్ల నుంచి రావడం కొద్ది కాలం పడద్ది. వాడు వచ్చిందనుకో వాడు పారిపోడండి, వాడు పారిపోడు. దేవుని బిడగా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎందరూ ఆయన అంగీకరిస్తారు అందరూ ఆయన బిడలై అధికారం ఇస్తారు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, మహిమాస్వరూపి, ఆశ్చర్యకార్యాలు చేసే మహా గొప్ప దేవుడు నా దేవుడు యేసు ప్రభు. నా సహోదరుడా, నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలిగిన వాడు గనుక నీ పరిశుద్ధతను కాపాడుకో. నీ పరిశుద్ధ జీవితాన్ని గురించి లెక్క అప్పగించాలి. 4వది లూకా రాసిన సువార్త 14:30 2వ దినవృత్తాంతము 12:15 ఈ లేఖన భాగం చూస్తే దేవుడు నీ ధనాన్ని గురించి లెక్క అప్పగించాలి. చాలామంది అనుకుంటారు, డబ్బులు నేను సంపాదించేస్తా, నాకు బలం ఉన్నంత సంపాదిస్తాను. డబ్బులు ఎప్పుడు రాదండి, అది ఒకరోజు ఆగిపోద్ది. అది డబ్బులు ఎప్పుడు వస్తూ ఉండదు, ఒకరోజు ఆగిపోద్ది. అది వచ్చినప్పుడు జాగ్రత్త కాపాడుకోవాలి, వచ్చినప్పుడు జాగ్రత్త కాపాడుకోవాలి, వచ్చినప్పుడు కాపాడుకోవాలి, చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. నీ ఆరోగ్యం ఎప్పుడు జాగ్రత్తగా ఉండదు, ఆరోగ్యం పాడైపోద్ది. నాకేమయ్యా బలం ఉంది, నాకు కండలు ఉన్నాయి, నాకేమి మంచిగా ఉన్నది, నేను సంపాదించేస్తానులే అని అంటారు కదా. కష్టం. కనుక నీకున్న ధనాన్ని గురించి లెక్క అప్పగించాలి. నీకు వచ్చిన సంపాదనలో దేవునికి ఇవ్వాలి. దేవుడు 10,000 సంపాదిస్తే 10,000 ఇచ్చేయరా అని అడగలేదు ఆయన. 9,000 నాకు ఇచ్చేయండి రా అని అడిగితే ఏటండి ఎంత దుర్మార్గుడు ఆ దేవుడు, నేను కష్టపడి సంపాదిస్తే 9,000 అడిగేస్తున్నాడు అని అనవచ్చు. కానీ ఆయన 10వ వంతు అడుగుతున్నాడు. ఆయన 10వ వంతు, 10,000 సంపాదిస్తే ఒక ₹1,000 దశంభాగం సువార్త పని కొరకు, బైబిల్ పంచిపెట్టేదానికి, పేదలకు ఆహారం పెట్టుటకు, మీటింగ్ చేయుటకు, క్రూసైడ్ చేయుటకు, రివైవల్ మీటింగ్ జరుపుటకు, దేవుని సువార్త పని చేయుటకు, నువ్వు ఇచ్చే దశంభాగాలు దేవుని సేవకులను పోషించుటకు, బలహీనంగా ఉన్న
ఆరోగ్యం బాగలేకుండా ఉన్న దేవుని సేవకులను, దేవుని బిడలను పరామరించుటకు, దిక్కులేని బిడలకు ఆహారం ఇచ్చుటకు, కుష్ఠరోగులకు ఆహారం పెట్టుటకు, కళ్ళు లేని వారికి ఆహారం పెట్టుటకు, జిప్సీ పీపుల్కి, అనాది వాళ్ళకి ఆహారం పెట్టుటకు, అనాథ పిల్లలకు ఆహారం పెట్టుటకు, విధవరాళ్లకు బట్టలు తీసి, ఇలాగా అనేకమైన పరిచర్యలకు ఆ డబ్బులు వాడబడుటకు దేవుడు సహాయం చేస్తాడు. నీకున్న ధనాన్ని గురించి నువ్వు లెక్క అప్పగించాలి. మీరు చూడండి, ఒక 1000 రూపాయలు పెన్షన్ వస్తే 100 రూపాయలు దశంభాగం వేసేదానికి మనసు రాదు. కానీ ఆరోగ్యం పాడైతే 2000 రూపాయలు ఖర్చు పెడతారు హాస్పిటల్కి, మందులకి, మాత్రకి. కానీ ఆ 100 రూపాయలు, 1000 రూపాయలు నీకు పెన్షన్ వస్తే 100 రూపాయలు దేవునికి, ప్రభువా నాకు ఈ నెలంతా నన్ను కాపాడు, ఆరోగ్యంతో నింపు, మందులు మాత్రం లేకుండా నన్ను కాపాడు ప్రభువా అని నువ్వు ఇచ్చే కానుక ఆ 2000 మాత్రం మందులు లేకుండా కాపాడుతుంది. కానీ ఆ 100 రూపాయలు ఇచ్చేదానికి రకరకాలుగా ఆలోచిస్తారు. ఈ పాస్టర్ తీసుకుంటారు కదా, అది చర్చికి పోద్దు కదా, సంఘ పెద్దలు తీసుకుంటారు కదా, ఆ ట్రెజరర్ చేసుకొని ఏం చేస్తాడో అని రకరకాల దేవునికి ఇస్తున్నావు అంతే నీ పని, దేవుడు చూసుకుంటాడు. ఆయన దేవునికి ఇచ్చేది మంచి కానుక, బలమైన కానుకలు ఇవ్వాలి అని ఎప్పుడు కూడా మా సంఘంలో చెప్తా ఉంటాను. నీ కానుకల ద్వారా దేవుని ఆరాధించాలి, నీ కానుకల ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాలి, నా కానుకల ద్వారా దేవుని పరిచయను బలపరచాలి. అది దేవుడు ఆశపడుతున్నాడు. నా సహోదరుడా, నీ ధనాన్ని గురించి కీర్తన 56వ కీర్తన 8వ చరణములో మనం చూస్తే, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావని నువ్వు లెక్క అప్పగించాలి. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే దేవా నీకు స్తోత్రాలు ఆమేన్ అంటారు. ఏట్రా అంటే మాట రాదు, వాడికి అలవాటు లేదు. కొంతమంది ప్రార్థన చేయమంటే మీతో స్తోత్రం ఆమేన్ అంట. ఆమేన్ అన్న గట్టిగా మా చెప్పడే, ఎందుకంటే ఆడు ఆమేన్ అంటే మిగతా వాళ్ళు ఆమేన్ అనాలి కదా. ప్రార్థన ఎవరు చేస్తారు, కానుకల గురించి ప్రార్థన ఎవరు చేస్తారని అలా చూసారు అనుకోండి. చర్చిలో కొందరు ఏం చేస్తారంటే అలాగ మంచుకుంటారు ముఖం, ఎందుకని నన్ను పిలుస్తాడేమో సిగ్గు, భయం. నీవు చేసే ప్రార్థన కొరకు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు ప్రార్థన కూటానికి వచ్చావు, మందిరానికి వచ్చావు, సమయాన్ని గడిపావు అనేసి నువ్వు లెక్క అప్పగించాలి. జాగ్రత్త. గంటలు ప్రార్థన చేయి. ఒక రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా, ఒకరోజు ఎన్ని గంటలు మనం వాక్యం చదువుతున్నామని లెక్క అప్పగించాలి. నా సహోదరుడా, లెక్క అప్పగించాలి. దేవుడు అడుగుతున్నాడు నా సహోదరుడా. గనుక దేవుని వాక్యం ఏంటి నా సహోదరుడా, నీవు పొందిన ఆశీర్వాదం కొరకు లెక్క అప్పగించాలా. నెంబర్ 2, నీకు ఇచ్చిన ఉద్యోగానికి లెక్క అప్పగించాలి. ఎందుకంటే లెక్క అప్పగించాలని ఉద్యోగం ఊడిపోవచ్చు ఎప్పుడంటే అప్పుడు. ఆ ఉద్యోగం జాగ్రత్తగా ఉండాలా. అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రతిరోజు పాపం వాళ్ళు భయంతోనే ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళు సమయానికి వెళ్తారు, కష్టపడి పని చేస్తారు, సురుగ్గా పని చేయాలి. ఈ మీసాలు తెల్లగా ఉన్నాయనుకోండి, అన్నీ తీసేసి, ఎందుకు తీసేస్తారంటే ఎక్కువ తెల్లగా కనబడకూడదు, యవనస్తులుగా కనబడాలి వాళ్ళకి. ఈ తెల్ల ఇంటికి వచ్చి అన్నీ కూడా నల్ల ఇంటికి డై కొట్టుకొని ఈ మీసాలు ఎక్కువ తీసేస్తారు. మీరు గడ్డ ముంచుకొని యంగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, వాళ్ళకి సురుగ్గా ఉండాలి. లేకపోతే వాళ్ళ పని పోతే వేరే వాడిని పెట్టేస్తారు. అందుకు పాపం చాలా కష్టపడతారు వాళ్ళు. నీ పరిశుద్ధతను గురించి, పరిశుద్ధ జీవితాన్ని గురించి లెక్క అప్పగించాలి. నెంబర్ 3. నెంబర్ 4, నీకు ఇచ్చిన ధనాన్ని గురించి నువ్వు లెక్క అప్పగించాలి. నెంబర్ 5, నీకు ఇచ్చిన సమయాన్ని గురించి నువ్వు లెక్క అప్పగించాలి. 6వది, నువ్వు మాట్లాడే మాటల గురించి నువ్వు లెక్క అప్పగించాలి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనము. మత్తయి సువార్త 12:36. నువ్వు మాట్లాడే మాటలకు లెక్క అప్పగించాలి. ఒకరోజు చెన్నైకి వచ్చినప్పుడు పాస్టర్ శామ్స్ వేదాల గారు వచ్చింది. ఉంటే నాకు చాలు యేసయ్య పాఠం రచించిన పాడి కంపోజ్ చేసిన పాస్టర్ గారు మద్రాసుకి వస్తాడు. ఎప్పుడు మద్రాసుకి వస్తాడు మేము పిలిస్తే. మద్రాసులో మొట్టమొదటిగా మేమే మీటింగ్కి పిలిచాం. వచ్చాడు ఆయన, దేవుని వాక్యం చెప్పాడు.
పాస్టర్ రవితేజ గారు సంఘానికి వచ్చాడు. దాని తర్వాత అక్కడి నుంచి మా చర్చికి వచ్చాడు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి మాట్లాడితే, అయ్యా ఎక్కడ ఉన్నారు మీటింగ్లో ఉన్నాము మద్రాసులో ఉన్నాను మాట్లాడుతానంటే, ఎక్కడంటే ఈరోజు ఉదయం పాస్టర్ రవితేజ గారి చర్చిలో మీటింగు, సాయంత్రం పాస్టర్ ప్రకాష్ రాజ్ గారి చర్చిలో మీటింగ్ అన్నాడంట ఆయన. ఉదయం పాస్టర్ రవితేజ గారి చర్చి మీటింగు, రాత్రి పాస్టర్ ప్రకాష్ రాజ్ గారి చర్చిలో మీటింగ్ అని ఫోన్లో చెప్పాడంట. ఆయన అన్నాడంట అటువైపు నుంచి భీమవరం నుండి, ఆ రవితేజ ప్రకాష్ రాజ్ ఎప్పుడు క్రైస్తవులు అయ్యారండి అన్నాడంట. వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడింది అన్నాడంట. అంటే ఆయన ఉద్దేశం ఏంది, సినిమా యాక్టర్ రవితేజ, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ అనుకున్నారంట. ఆయన అని ఆ మీటింగ్లో ఆయన అన్నాడు, లెక్క అప్పగించాలి. లెక్కడుగుతాడండి నీ లెక్క చూసువాడండి, లెక్కడుగుతాడండి. లెక్కడుగుతాడు దేవుడు, లెక్కడుగుతాడంట. భార్య ఉన్న భర్తకు ప్రేమ లెక్క, భార్య ఉన్న భర్తకు ప్రేమ లెక్క, భర్త ఉన్న భార్యకు విధేయత లెక్క. భార్య ఉంటే నువ్వు ప్రేమించావా అని లెక్క అడుగుతాడంట. భర్త ఉంటే ఆయనకు విధేయతతో లోబడి ఉన్నావా అని లెక్క అడుగుతాడంట. అధ్యక్షకు ఆత్మల లెక్క, అధ్యక్షగా ఉండాలని ఆశపడతాడు. చాలామంది ఫెలోషిప్కి సంఘానికి అధ్యక్షులుగా ఉండాలని, వాళ్ళందరూ కూడా లెక్క అడుగుతాడు. కనుక చివరిగా దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల్లో నీకు లెక్క అడుగుతాడు. ఆయన నీకు తలాంతు. మత్తయి సువార్త 18:23 మత్తయి సువార్త 25:15-19 కనుక నీ తలాంతుల కొరకు లెక్క అడుగుతాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. మీరు ధ్యానించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయను కాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాటిని గురించి లెక్క అప్పగించాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్యం విని తన హృదయమునే పలకలో రాసుకొని తన జీవితాన్ని మార్చుకొని ఇక మీద నేను తీర్మానం చేసుకుంటాను, దేవునికి లెక్క అప్పగిస్తానని తీర్మానం చేసుకుని ప్రతి సహోదరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ఒక ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యున సహవాసం కూర్చుని మనకి మన కుటుంబానికి దేవుని వాక్యం విని తన జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మ. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అంశాలను మాకు రాయండి, ఫోన్ ద్వారాను తెలియపరచండి, ఈమెయిల్ ద్వారా తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేయాలని సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన పూర్వకంగా సహాయం చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మరొక సందర్భంలో మరొక దినంలో మరొక అంశంతో దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాం. అంతవరకు మా గురించి ప్రార్థన చేయండి. మా ఉద్దేశం, మా ప్రార్థన ఇండియా దేశంలో మాత్రం కాకుండా ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటించాలి తెలుగు భాషలో అని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ వందనాలు. ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.